ఏపీలో రాజకీయాల్లో మళ్లీ కేబినెట్ విస్తరణ చర్చలు వేడెక్కుతున్నాయి. ఒకవైపు అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెబుతుండగా, మరోవైపు మంత్రివర్గ పనితీరు, ఫీల్డ్ లెవెల్ పనితీరు మీద ముఖ్యమంత్రి సమీక్షలు పెరిగినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు మంత్రుల పనితీరు, శాఖల ప్రగతి, నియోజకవర్గ స్థాయి ఫీడ్బ్యాక్ ఆధారంగా మార్పులు తప్పవన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే కేబినెట్లో మార్పులు లేదా విస్తరణ జరిగే అవకాశం ఉందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. సీనియర్లకు అవకాశం, కొత్త వారికి ఎంట్రీ, ప్రాంతీయ సమీకరణల సమతుల్యం వంటి అంశాలు ఈ చర్చకు కేంద్ర బిందువుగా మారాయి. మరి నిజంగా కేబినెట్ విస్తరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందా? ఒకవేళ విస్తరణ జరిగితే ఏ ప్రాంతానికి ఎక్కువ ప్రాతినిధ్యం దక్కే అవకాశం ఉంది? ఎవరికి ఛాన్స్ దక్కనుంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి కేబినెట్ విస్తరణ చర్చ హాట్ టాపిక్ గా మారింది. అభివృద్ధి వేగం, పెట్టుబడుల ఆకర్షణ, అలాగే మంత్రుల పనితీరు సమీక్ష, ఈ 3 అంశాలు ఇప్పుడు రాజకీయ వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం ఒకవైపు పెట్టుబడుల కోసం గ్లోబల్ స్థాయిలో ప్రయత్నాలు చేస్తుండగా, మరోవైపు మంత్రివర్గంలో మార్పులు తప్పవని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రధానంగా చెప్పుకుంటున్న విషయం పెట్టుబడుల ఆకర్షణ. రాష్ట్రానికి గ్లోబల్ కంపెనీలు వస్తున్నాయని, డేటా సెంటర్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, ఎనర్జీ, టెక్ రంగాల్లో భారీ పెట్టుబడులు ఆకర్షించామని ప్రభుత్వం చెబుతోంది. ఈ ప్రయత్నాల్లో ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ విదేశీ పర్యటనలు చేసి పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలు చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం తరఫున పెద్ద సంఖ్యలో ఎంఓయూలు, పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చినట్టు సమాచారం ఉంది. కొన్ని గ్లోబల్ సంస్థల పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే అవి ఏ దశలో ఉన్నాయనేదే అసలు ప్రశ్న. సీఎం చంద్రబాబు నాయుడు మంత్రుల పనితీరు మీద సమీక్షలు పెంచినట్లు తెలుస్తోంది. ప్రతి శాఖ పనితీరును ఫీడ్బ్యాక్ ఆధారంగా అంచనా వేస్తున్నారని పార్టీ వర్గాలు చర్చ. అయితే ఇది కొత్త విషయమేం కాదు. చంద్రబాబు రాజకీయ శైలిలో పనితీరు ఆధారిత పాలన ఎప్పుడూ కీలకం. కానీ ఈసారి చర్చ ఎక్కువ కావడానికి కారణం కొంతమంది మంత్రుల పనితీరు ఆశించిన స్థాయిలో లేదన్న అభిప్రాయం. జిల్లా స్థాయిలో ఫీడ్బ్యాక్ నెగటివ్ గా రావడం, ప్రజా సమస్యలపై స్పందన తక్కువగా ఉందన్న ప్రచారం. అయితే ఇప్పుడు రాజకీయంగా అత్యంత హాట్ టాపిక్ కేబినెట్ విస్తరణ. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం త్వరలోనే మంత్రివర్గంలో మార్పులు జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ చర్చకు కారణాలు చాలానే ఉన్నాయి. ప్రధానంగా పనితీరు సమీక్ష, సామాజిక సమీకరణల సమతుల్యం, ప్రాంతీయ ప్రాతినిధ్యం అవసరం. ఈ చర్చలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఉత్తరాంధ్ర. పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం కొంతమంది సీనియర్ నేతలకు అవకాశాలు ఉండొచ్చన్న చర్చ ఉంది. అయితే మంత్రివర్గంలో చోటు దక్కాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు లెక్కలు వేరట. కొత్త వారికి చోటు దక్కాలన్నా, ఉన్నవారిని పక్కన పెట్టాలన్నా కొలమానాలు అనేకం ఉంటాయట. నియోజకవర్గంలో పనితీరుతో పాటు రాజకీయంగా కూడా తమ సమర్థతను చాటుకోవలసి ఉంటుందట. అలాగే రాజకీయ వ్యూహంలోనూ అవసరమైతే తన మార్కు చూపాలట. ఇలా అన్నింటిలోనూ సమర్థులకే ఈసారి మంత్రి పదవులు దక్కుతాయనే ప్రచారం జరుగుతోంది. అయితే 2 ఏళ్ల కాలంలో చూస్తే పలువురు మంత్రులు తమ పనితీరుని మెరుగుపరుచుకోలేకపోతున్నారన్న చర్చ సాగుతోంది. అంతేకాదు చాలాసార్లు చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో కూడా ర్యాంకులు ఇచ్చి మరీ పనితీరు మార్చుకోవాలని సూచించినట్లుగా వార్తలొచ్చాయి. ఈ విషయంలో కొందరు మార్చుకున్నారు, మరికొందరు అలాగే ఉన్నారు. దాంతోనే కొందరికి ఉద్వాసన తప్పదని కూడా ప్రచారం జోరుగానే సాగుతోంది. మంత్రివర్గ విస్తరణ జరిగితే ఉత్తరాంధ్ర నుంచి సీనియర్ నేతలు కిమిడి కళా వెంకట్రావు ముందు వరుసలో ఉంటారనే ప్రచారం జరుగుతోంది. అలాగే విశాఖ నుంచి గంటా పేరు కూడా వినిపిస్తోంది. సామాజిక సమీకరణాలు, స్థానిక పరిస్థితులను బట్టి తెలుగుదేశం పార్టీలో సీనియర్లుగా ఉన్న వీరిద్దరికీ ఖచ్చితంగా కేబినెట్లో చోటు దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. అలాగే ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాస్ కూడా మంత్రివర్గంలో చోటు కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో పార్టీ అధినేత ఈ ముగ్గురికి లేదా కనీసం ఇద్దరికైనా అవకాశం ఇస్తారని రాజకీయ విశ్లేషకుల అంచనా. అదే జరిగితే రాజకీయ సమీకరణాల పరంగా చూస్తే ఇప్పటికే విజయనగరం జిల్లాకు 2 మంత్రి పదవులు ఉన్నందున భవిష్యత్తు విస్తరణలో శ్రీకాకుళం లేదా విశాఖ జిల్లాలకు అదనపు ప్రాతినిధ్యం ఇవ్వాలనే వాదన లేకపోలేదు. ప్రస్తుతం శ్రీకాకుళం నుంచి ఒకరు, విజయనగరం నుంచి ఇద్దరు, ఉమ్మడి విశాఖ నుంచి ఒకరు ఉండడంతో ఉత్తరాంధ్రలో మరో ఇద్దరికి చోటు దక్కే అవకాశం కనిపిస్తోందట. ఒకవేళ అదే జరిగితే ప్రస్తుతం విజయనగరంలో ఉన్న 2 మంత్రుల్లో ఒకరిని పక్కన పెట్టి కొత్త వారికి ఛాన్స్ ఇస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కూటమి రాజకీయాల్లో మరో కీలక భాగస్వామ్య పార్టీ జనసేన. పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని పార్టీకి కూడా కేబినెట్ విస్తరణలో అదనపు అవకాశాలు ఉండొచ్చన్న చర్చ ఉంది. పార్టీ ఇప్పటికే ప్రభుత్వంలో భాగస్వామ్యం కలిగి ఉంది. కానీ రాజకీయ సమీకరణాల ప్రకారం ప్రాతినిధ్యం మరింత పెరగొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. మరో ఇద్దరికి మంత్రి పదవి దక్కుతుందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. అదే జరిగితే ఉత్తరాంధ్రలో జనసేన ఎమ్మెల్యే సీనియర్ నేత కొణతాలకు ఛాన్స్ దక్కుతుందని అంతా భావిస్తున్నారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం చంద్రబాబు పాలనలో ఒక స్థిరమైన నమూనా ఉంటుంది. ఫలితాల ఆధారిత అంచనా, డేటా ఆధారిత పాలన, ఫీల్డ్ రిపోర్ట్స్ ఆధారంగా నిర్ణయాలు, పనితీరు బాగోలేకపోతే మార్పులు. ఈ కారణంగానే కేబినెట్ విస్తరణ చర్చలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరోవైపు ఈసారి కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఏపీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయని అంటున్నారు. అంటే ప్రస్తుతం ఉన్న 3 కేంద్ర మంత్రి పదవులు కాస్త 5 లేక 6 అయ్యే ఛాన్స్ ఉంటుందట. మొత్తానికి చూస్తే ఏపీలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ సమయంలో అభివృద్ధి ఒకవైపు, రాజకీయ సమీకరణాలు మరోవైపు, కేబినెట్ మార్పుల ఊహాగానాలు ఇంకోవైపు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. అయితే త్వరలోనే నిజంగా కేబినెట్ విస్తరణ జరుగుతుందా, లేక ఇది రాజకీయ చర్చలకే పరిమితమైపోతుందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.